శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. లలితా పరమేశ్వరి అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రములోని 5వ శ్లోక విశిష్టతను తెలుసుకోబోతున్నాము. ఈరోజు ఈ శ్లోకంలో అమ్మవారి ముఖారవింద సౌందర్యాన్ని, ముఖ్యంగా అమ్మవారి నుదురు ఇంకా తిలకాన్ని అద్భుతమైన ఉపమానాలతో వర్ణించారు వసిన్యాది వాగ్దేవతలు. ఇది కేవలము బాహ్య సౌందర్య వర్ణన మాత్రమే కాదు, ఇందులో ఎంతో లోతైన యోగ రహస్యాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఈరోజు మనము తెలుసుకుందాము. మీకు కూడా లలితా సహస్రనామము స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనిపిస్తుందా? నేను ఒక డైలీ లెర్నింగ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్లో జాయిన్ అని కామెంట్ పెట్టండి, నేను డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ముందుగా మనకి శ్లోకంలో అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభివిశేషక. ఇది 5వ శ్లోకము. ఈ శ్లోకంలో మనకి మొత్తము 2 నామాలు వస్తున్నాయి. ఈ 2 నామాలు కూడా 16 అక్షరాల నామం అన్నమాట. అదే మనకి నామావళిలో వచ్చేసరికి శ్రీ అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయై నమః అనేసని, శ్రీ ముఖ చంద్ర కలంకాభ మృగ నాభి విశేషకాయై నమః అనేసని వస్తుంది. అంటే చివరన నమః అనేది చేర్చి పలుకుతాము. శ్లోకంలో అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనేసని వస్తుంది కదా. నామావళిలో వచ్చేసరికి అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయై నమః అనేసని వస్తుంది. లాస్ట్లో నామానికి యై అనేసని చేర్చుతాము. ఇది చతుర్థి విభక్తిలో వస్తుందన్నమాట. ఇంకా పద విభజన చూసుకుంటే మొదటిగా మొదటి నామం చూద్దాము. అష్టమీ చంద్ర అంటే అష్టమి తిథి నాటి చంద్రుడు అని, విభ్రాజత్ విశేషంగా ప్రకాశిస్తున్నా అని, అలిక స్థల అంటే నుదురు అనే ప్రదేశము అని, శోభిత అంటే ప్రకాశిస్తున్నది, శోభిల్లుతున్నది అనేసని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ నామానికి వివరణ తెలుసుకుందాము. అమ్మవారి నుదురు అష్టమి చంద్రుడిలా ఉంటుందని ఎందుకు చెప్పారు? పూర్ణిమ చంద్రుడిలా అని చెప్పవచ్చు కదా. ఎందుకంటే పూర్ణిమ చంద్రుడు పూర్తిగా గుండ్రంగా ఉంటాడు, కానీ మనిషి నుదురు అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అందుకే అష్టమి చంద్రుడితో పోల్చారు. అష్టమి అంటేనే 8 అనేసని. మన శరీరంలో ప్రకృతి 8 రకాలు. అవి పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము. ఈ 8ంటిని తన ఆధీనంలో ఉంచుకున్న జ్ఞాన ప్రకాశమే అమ్మవారి నుదురు అని. అలాగే అష్టమి చంద్రుడు శివుడి శిరస్సుపై ఉంటాడు. అమ్మవారి నుదురు శివతత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పి దీని అర్థం అన్నమాట. ఇప్పుడు 2వ నామము పద విభజన చూద్దాము. ముఖ చంద్ర చంద్రుని వంటి ముఖము అని, కలంకాభా అంటే చంద్రునిలో ఉండే మచ్చవలే తోస్తున్నది అనేసని, మృగనాభి అంటే కస్తూరి తిలకము, విశేషక అలంకరించబడినది అని. ఈ నామం వివరణ చూస్తే 2వ నామంలో అమ్మవారి ముఖాన్ని పూర్ణిమ చంద్రుడితో పోల్చారు. చంద్రుడిలో మచ్చ సహజము, మరి అమ్మవారి ముఖంపై మచ్చ ఎక్కడుంది అంటే అమ్మవారి ముఖము అంతా పూర్ణిమ చంద్రుడైతే అమ్మ పెట్టుకున్న నల్లని కస్తూరి తిలకము ఆ చంద్రుడిలోని మచ్చలా కనిపిస్తుందంట. దీన్ని మృగనాభి అంటారు. కస్తూరి మృగము తన దగ్గరే సువాసన పెట్టుకొని అడవి అంతా వెతుకుతుంది. అలాగే దైవం మనలోనే ఉన్నా మనం బయట వెతుకుతూ ఉంటాము. ఈ తిలకము ఆజ్ఞాచక్రం మీద ఉంటుంది. మనము బొట్టు ధరించేది కూడా భృకుటి మధ్య స్థానంలోనే కదండి, అక్కడే ఆజ్ఞాచక్రం కూడా ఉంటుంది. అంటే మన మనసును, బుద్ధిని నియంత్రించే శక్తి కేంద్రమే అమ్మవారు అని దీని భావన. ఈ శ్లోకాన్ని ధ్యానించడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది, ఆజ్ఞాచక్రము ఉత్తేజితమై ఏకాగ్రత లభిస్తుంది. సౌందర్యం అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, అది ఒక పవిత్రతకు నిదర్శనము అని.
మళ్ళీ రేపటి వీడియోలో 6వ శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. అంటే 6వ శ్లోకము అమ్మవారి కనుబొమ్మల సౌందర్యం గురించి తెలుసుకుందాము. ఈ వివరణ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. మనము ఇప్పటివరకు కొన్ని నామాలు కలిసి నేర్చుకున్నాం కదా. ఇక్కడి నుండి దీన్ని డైలీ ప్రాక్టీస్ లాగా కొనసాగించాలనుకుంటున్నాను. అయితే మీకు కూడా జాయిన్ అవ్వాలనిపిస్తే కనుక కామెంట్లో జాయిన్ అని కామెంట్ పెట్టండి, నేను డీటెయిల్స్ మీకు పంపిస్తాను. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.